శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర ఆశ్వేజ శుద్ధ చవితి ఆదివారం. ఈరోజు విశాఖ నక్షత్రం. ఈరోజు అక్టోబర్ 6, 2024 తేదీ ఆదివారం. ఈరోజు వజ్రం రాత్రి 2:17 లాగైతే 4 గంటల వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:12 లాగైతే 5 వరకు ఉంది. ఈరోజు నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పొబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి విశాఖ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే దేవి శరన్నవరాత్రిలో ఈరోజు 4వ రోజు. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనల్ని అనుగ్రహిస్తారు. ఆ అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ఆరాధించి దేవీ ఖడ్గమాలను కానీ లేదా లలితా సహస్రనామావళిని కానీ పఠించి అమ్మవారికి ఈరోజు ఈ అవతారంలో ఇష్టమైనటువంటి నైవేద్యం రంధ్రాలు లేనటువంటి అల్లం గారెలను నైవేద్యంగా సమర్పించినట్టయితే మనకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఐశ్వర్యవంతులుగా ఉండే విధంగా అమ్మవారు ఆశీర్వదిస్తారు. అలాగే రైతులు ఈ అమ్మవారిని ఆరాధించినట్టయితే ఈరోజు పాడి పంటలు బాగా వృద్ధి చెంది ఐశ్వర్యవంతులు అవుతారని చెప్పి మనకు శాస్త్రీయంగా తెలియడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లల చేత కూడా ఈరోజు ఆ అమ్మవారిని ఆరాధింపజేసినట్టయితే వాళ్ళు ఎదిగే కొలది కూడా ఎటువంటి లోటు లేకుండా, అంటే ఆహార విషయంలో కానీ పోషణ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళ జీవితం సుగమం అవుతుందని చెప్పి మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన రేపు శుభోదయం కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెదవంశ సిద్ధాంతి గొల్లల మామిడి.